ఒకవైపు మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి లేఖలు విడుదల చేస్తూ ఉంటే, మరోవైపు కేంద్రం మాత్రం మొండిగా ముందుకెళ్తా ఉంది. ఆ బలగాలను మోహరిస్తూ బలగాల సంఖ్య పెంచుకుంటూ మావోయిస్టులను ఒత్తిడి గురి చేసి వాళ్ళని ఏరివేసే దిశగా ఆ చర్యలు తీసుకుంటా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆ కేంద్ర ప్రభుత్వ చర్యలను, ప్రభుత్వ బలగాల దూకుడును ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు, ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడింది. ప్రజలందరూ ఓట్లేస్తే వాళ్ళు ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు. అక్కడ మధ్య భారతంలో దండకారణ్యంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు కూడా ఓట్లేస్తే వాళ్ళు ఎన్నుకోబడ్డారు. అందుకోసమే ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించాలి, ఉదారంగా ఆలోచించాలి. ఆలోచించి ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలే మావోయిస్టులు. వాళ్ళేమి బయటి దేశాల నుంచి రాలేదు. ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే చదువుకొని మేధస్సు పొంది ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని కాపాడాలని, దేశ సంపదను కాపాడాలని వాళ్ళు మావోయిస్టులుగా మారారు. ఆ మావోయిస్టులుగా మారిన సందర్భంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు తమ కుటుంబాలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ప్రజల దగ్గర పనిచేస్తున్నారు. ఆదివాసుల దగ్గర పనిచేస్తున్నారు. ఆ ఆదివాసులను చైతన్యం చేస్తున్నారు. కనుక అట్లాంటి మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమే అని వాళ్ళు ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, బుద్ధిజీవులు, పౌర సమాజం, మావోయిస్టులారా మీరు చర్చలకు రండి. ఒకవైపు మీరు, మరోవైపు ప్రభుత్వం, ఈ మధ్యలో ఆదివాసులు కూడా ఉన్నారు కదా, అమాయకులైన ఆదివాసులను ప్రభుత్వం, పోలీసులు చంపేస్తున్నారు. కనుక మీరు చర్చలకు ముందుకు రండి అని చెప్పి ఒక ప్రతిపాదన ముందుకొచ్చింది. ఆ ప్రతిపాదన పౌర సమాజం నుంచి, మేధావుల నుంచి వెళ్ళగానే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రీజనల్ బ్యూరో వెంటనే స్పందించి మేము చర్చలకు సిద్ధమే, ప్రభుత్వం వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకొని చర్చలకు కావలసిన వాతావరణాన్ని రూపొందించాలి అని వాళ్ళు ప్రకటించారు. మరి వాళ్ళు ఆ ప్రకటన చేయగానే ప్రభుత్వం చర్చలకు రావాలి, ఒక ప్రతినిధులను ప్రకటించాలి, వాళ్ళ మీద దాడులు చేయకుండా వెంటనే ఆపేసి ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు, సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీసులకే పరిమితం కావాలి, వాళ్ళ శిబిరాలకే పరిమితం కావాలి. పరిమితమై అట్లే మావోయిస్టులు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆయుధాన్ని ప్రయోగించకుండా, సాయుధ చర్యలు చేయకుండా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాలకే పరిమితం కావాలి. అయినప్పుడు చర్చలకు కావలసిన వాతావరణం ఏర్పడుతుంది. అయితే మావోయిస్టులు వాళ్ళే ముందుగా ప్రకటించారు, మేము చర్చలకు వస్తాం, ప్రభుత్వం మాత్రం తన బలగాలని ఉపసంహరించుకోవాలి దండకారణ్యం నుంచి ప్రకటించారు. మరి ప్రభుత్వం ఉపసంహరించుకోకపోగా కర్రెగుట్ట అని చెప్పి ఒకరోజు వాళ్ళు చర్చల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిన తర్వాతనే ఎన్కౌంటర్లు జరిగాయి. పైగా ఒక 3-4 రోజుల నుంచి కర్రెగుట్ట చుట్టూ మొత్తం దేశమంతా ఎదురు చూస్తూ ఉన్నది. అక్కడ నాయకులు ఉన్నారని, బంకర్లు తవ్వుకున్నారని, వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్నారని, వాళ్ళు మందుపాత్రలు పెట్టారని, బాంబులు పెట్టారని రకరకాల వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వేల మంది సైనిక బలగాలు వెళ్ళి వాళ్ళను చంపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి పత్రికలను బట్టి తెలుస్తూ ఉన్నది. కనుక నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే మీ బలగాలను వెనక్కి తీసుకోండి. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం మీరు అనుకున్న ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, మేధావులైనా సరే, లేదా ప్రొఫెసర్లు అయినా సరే, మీరు అనుకున్నటువంటి ప్రతినిధులని మావోయిస్టుల దగ్గరికి పంపించండి. వాళ్ళు అనుకున్నటువంటి ప్రతినిధులు వాళ్ళు కూడా ప్రకటిస్తారు. ఈ ఇద్దరు కూర్చొని చర్చలకు కావలసిన డిమాండ్లు ఏంటి, వాతావరణం ఏమిటి, ప్రతిపాదనలు ఏంటి వాళ్ళు రూపొందిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ స్థాయిలో, మావోయిస్టుల స్థాయిలో వీళ్ళ నాయకులు వస్తారు, ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు వస్తారు. అప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇదంతా జరగాలంటే కర్రెగుట్టను చుట్టుముట్టినటువంటి సైనిక బలగాలన్నీ వెంటనే వెళ్ళి తమ శిబిరాలకు పరిమితం కావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గతంలో కూడా శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగినాయి, మావోయిస్టులే ముందుకు వచ్చినారు. కానీ ఒక సంవత్సరం కాలం పాటు మాత్రమే ఆ సంధికాలం, ఆ శాంతి చర్చలు అనేవి. ఆ తర్వాత వాళ్ళే స్వయంగా ముందుగా మావోయిస్టులే మేము
ఈ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటున్నాం, మేము తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం, ఆయుధాలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ప్రకటించారు. సో ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చలకు రావడం వెనకాల అంటే అట్లాంటి కార్యక్రమం తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ఎప్పుడైనా సరే సమాజము ప్రతి చర్యను గమనిస్తుంది. అది మావోయిస్టుల చర్య అయినా సరే, అది ప్రభుత్వం చర్య అయినా సరే, సమాజం 1000 కళ్ళతో చూస్తుంది. ఆ రోజు 2004లో చర్చలకు వచ్చారు. రాజశేఖర రెడ్డి చర్చలకు ఆహ్వానించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు జరిగాయి. మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీ కలిసి చర్చలకు వచ్చింది. వచ్చిన తర్వాత మొదటి విడత చర్చలు జరిగాయి. మొదటి విడత చర్చల్లో వాళ్ళు ఏం పెట్టారు? భూమి సమస్యను ముందు పెట్టారు. 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలి. ఇందులో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఆధీనంలో ఆక్రమించిన భూముల్లో ప్రజలు సాగు చేసుకుంటున్నారు, ఆ భూమికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రతిపాదన పెట్టింది. పెట్టిన తర్వాత 2వ విడత చర్చలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు చేసి కొన్నాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ నుంచి తిరిగి వాళ్ళు మళ్ళీ అడవుల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే ప్రభుత్వం ఎన్కౌంటర్లు మొదలుపెట్టింది. ఎక్కడ? మానాల ఎన్కౌంటర్ జరిగింది. నిజామాబాద్ జిల్లా, పూర్వపు నిజామాబాద్ జిల్లా మానాల ఎన్కౌంటర్ జరిగింది. వరంగల్ జిల్లాలో చర్చల సందర్భంలో తెలంగాణ గురించి మీరు వచ్చి మాట్లాడండి అని మావోయిస్టులను అడగడానికి వెళ్ళినటువంటి పౌర సమాజంలో పనిచేసేవాళ్ళు, తెలంగాణ కోసం పనిచేసేవాళ్ళు ఆకుల భూమయ్య గారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న నల్ల వసంత్ గారు, తర్వాత ఒక పోస్టల్ ఎంప్లాయీ సుదర్శన్ గారు, మద్దిలేటి గారు టీచర్, ఇట్లాంటి చాలామంది మావోయిస్టుల దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళా రాండి చర్చలకి, ప్రభుత్వంతో మాట్లాడండి, తెలంగాణ గురించి మాట్లాడండి ఈసారి అని చెప్పడానికి పోతే ఆ క్యాంపు విన దాడి చేసి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సుదర్శన్ చనిపోయాడు, నల్ల వసంత్ చనిపోయాడు, చాలామంది గాయాలకు గురయ్యారు. మరి ప్రభుత్వము చర్చలు జరుగుతుండగా అప్పటికింకా నిషేధం కూడా పెట్టలేదు. నిషేధాన్ని ఎత్తివేసిన కాలంలో మానాల ఎన్కౌంటర్ చేసి చంపేశారు విషం పెట్టి. ఇక్కడ క్యాంపు విన దాడి చేసి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ప్రభుత్వమే ఆనాడు చర్చలకు విఘాతం కలిగించింది తప్ప ఆనాడు మావోయిస్టు పార్టీ చర్చలకు విఘాతం కలిగించలేదు. ఎందుకంటే పత్రికల్లో, టీవీలలో వచ్చిన ఇదంతా కూడా వచ్చి ఉన్నది. అప్పుడు మీరు చర్చలకు వచ్చిన మమ్మల్ని పట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించి, రామకృష్ణ గారు ఆనాడు చర్చల వచ్చినటువంటి నాయకుడు రామకృష్ణ, ఆయన నల్లమల్ల అడవులో ఉన్నప్పుడు వేలాది మంది పోలీసులు వెళ్ళి నల్లమల్ల అడవులు చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఆయననే చంపాలని అనుకున్నప్పుడు ఈ సంఘటనలన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చర్చలనికి విఘాతం కలిగిస్తున్నది. కనుక చర్చలకు వచ్చినటువంటి మేము మా మీద దాడి చేసి చంపాలనుకుంటున్నారు కనుక చర్చల నుంచి విత్డ్రా అవుతున్నామని అప్పుడు మావోయిస్టులు ప్రకటించారు. ఇది ఆనాడు జరిగింది. ఇప్పుడు చూసుకుంటే సార్, ఆ బలగాలు కొంచెం దూకుడుగానే ముందుకెళ్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు, రాజీ అట్లాంటి ప్రయత్నాలు ఎక్కడ కనిపించట్లేదు. మరోవైపు బలగాల దగ్గర అధునాతన టెక్నాలజీ ఉంది, డ్రోన్లు ఉన్నాయి, డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో డ్రోన్ కెమెరాల ద్వారా పట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. ఈ పరిస్థితుల నడుమ మావోయిస్టులు మనగలిగే అవకాశం ఉందా? గుట్టల్లో ఉండగలిగే అవకాశం ఉందా? వాళ్ళకు ఫుడ్ కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని బలగాలు కేంద్రం ఒక సాకుగా, ఒక అవకాశంగా మలుచుకుంటున్నాయి అనుకోవచ్చా? ఎప్పుడైనా సరే 2 వర్గాల మధ్య, వైరి వర్గాల మధ్య యుద్ధం మొదలైనప్పుడు రకరకాల అంశాలు ముందుకొస్తాయి. మావోయిస్టులు సుదీర్ఘకాలం ఆ అడవుల్లో ఉండి పనిచేస్తున్నారు. 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఆ అడవుల్లో 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఒక దూరదృష్టి ఉంటుంది. రేపు ప్రభుత్వం దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయనే విషయం మావోయిస్టులకు తెలియక కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకు అవగాహన ఉంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం మా వీణ యుద్ధం ప్రకటించి మమ్మల్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుందనే దూరదృష్టి కూడా వాళ్ళకు ఉండి ఉంటుంది. వీటన్నిటిని అంచనా వేసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నేరుగా యుద్ధానికి దిగినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఒక స్పష్టమైన విజన్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ విజన్తోనే మావోయిస్టులు పనిచేసి ఉంటారు. అందుకోసమే ఇవాళ ప్రభుత్వం దగ్గర ఎన్ని ఆయుధాలున్నా, ఎంత బలగాలున్నా, మావోయిస్టులు ఒక సిద్ధాంతమైన పనిచేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగతం కోసం పనిచేయట్లేదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేయట్లేదు. ఈ దేశాన్ని రక్షించాలని, ఈ సంపదను రక్షించాలని వాళ్ళు పనిచేస్తున్నారు. అందువలన ప్రజలలో భాగమైన ఆ మధ్య భారతంలో ఉన్న దండకారణ్యంలో
కొన్ని కోట్ల మంది ఆదివాసులు ఉన్నారు కదా, ఆదివాసులు కూడా ఈ దేశ ప్రజలే కదా. ఆ ఆదివాసుల కోసం పనిచేస్తూ వాళ్ళలో భాగమైన మావోయిస్టులు తమని తాము ఎట్లా కాపాడుకోవాలో, యుద్ధం నుంచి ఎట్లా బయటపడాలో ఖచ్చితంగా వాళ్ళకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యుద్ధం నుంచి వాళ్ళు బయటపడి ఈ దేశంలో ఉన్న పేదరికం, అన్యాయం, దుర్మార్గం, అణచివేత, అంటరానితనం పోయి ఈ దేశంలో సమసమాజం రావడం కోసం వాళ్ళ పోరాటం, వాళ్ళ సిద్ధాంతం కొనసాగుతుంది, సజీవంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో అన్యాయం ఉన్నంత వరకు ఎవరో ఒకరు పోరాడుతూనే ఉంటారు, ఏదో రూపంలో పోరాడుతూనే ఉంటారు, తప్పనిసరిగా అసమ్మతి ప్రకటిస్తూనే ఉంటారు. కనుక మావోయిస్టులు కూడా తమను తాము రక్షించుకుంటారనే ఒక ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం నాకుంది. గత శాంతి చర్చల సమయంలో కావచ్చు, ఇప్పుడు ఒకవేళ శాంతి చర్చలు జరిగితే మావోయిస్టులు పెట్టే డిమాండ్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అమలు చేయలేని డిమాండ్లు, ఏదైతే భూమి పంచాలని చెప్పేసి, విద్యా వైద్యంలో ఆ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ తీసేయాలని చెప్పేసి ఆ డిమాండ్లు అమలుకు సాధ్యం కాని డిమాండ్లు పెడతా ఉన్నారు. అట్లాంటి వాటి నుంచి ఆలోచనలను మావోయిస్టులు కొంత మానుకొని కొంత సాధారణ అమలుకు సాధ్యమయ్యే డిమాండ్లే పెట్టాలని చెప్పేసి కొంతమంది ప్రజా సంఘాలు, మేధావులు మావోయిస్టులకు సూచిస్తూ ఉన్నారు. అట్లా అంటే ఆ డిమాండ్లు వదులుకోవడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా? నిజంగా మావోయిస్టుల డిమాండ్ అంటే ప్రత్యేకంగా ఏముంటాయండి? మావోయిస్టు పార్టీ నాయకుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు ఉన్నాడు అనుకోండి, లేకపోతే గణపతి గారు ఉన్నారనుకోండి, వాళ్ళ వ్యక్తిగతమైన డిమాండ్ ఏం లేవు కదా, వాళ్ళ కుటుంబపరమైన డిమాండ్ ఏం లేవు కదా. మావోయిస్టుల డిమాండ్ అంటే ప్రజల డిమాండ్లు అని అర్థం. ప్రజల డిమాండ్లు అంటే ఏ ప్రజలు? పేద ప్రజల డిమాండ్లు, ఆదివాసుల డిమాండ్లు, దళితుల డిమాండ్లు అని అర్థం. మరి ఈ ప్రజల డిమాండ్లు ఏముంటాయి? నిరుద్యోగుల డిమాండ్. నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలి అని మావోయిస్టు పార్టీ అడుగుతుంది. అది ప్రభుత్వం బాధ్యత కదా, ఇందులో వదులుకోవడానికి ఏముంటుంది? భూమి లేని పేదలకి ఇంత భూమి ఇవ్వాలని మావోయిస్టులు అడుగుతారు. ఇది ప్రజల డిమాండే కదా, ఇది మావోయిస్టుల డిమాండ్ ఏముంటుంది వ్యక్తిగతంగా? అదేవిధంగా దేశంలో విపరీతంగా లంచగొండితనం పెరిగిపోయింది, సామాన్యుడికి న్యాయం అందటం లేదు, లంచగొండితనాన్ని నిర్మూలించండి అని అడుగుతారు. ఇది మనం అందరం కోరుకుంటున్నదే కదా. అదేవిధంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, అంటరానితనం కొన్ని చోట్ల అమలవుతుంది. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం అంటరానితనాన్ని అమలు చేయకూడదు, అంటరానితనాన్ని పాటించకూడదు, చట్టాలు ఉన్నాయి, వాటిని సరిగ్గా అమలు చేయండి అని మావోయిస్టులు అడుగుతారు. ఇది అందరికీ పనికొచ్చేదే కదా. అదేవిధంగా అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు భారతదేశంలో ఉన్న సంపదను దోచుకెళ్ళడానికి వస్తున్నాయి రకరకాల పేర్ల మీద, కంపెనీ పేరు మీద. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తే దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి స్వాతంత్ర భారతదేశంలో మళ్ళీ విదేశీ కంపెనీలు రాకూడదని మావోయిస్టులు అంటున్నారు. ఆ విదేశీ కంపెనీలు వస్తే మన సంపదను దోచుకెళ్తారని అంటున్నారు. ఆ కంపెనీలన్నిటినీ ఇక్కడికి రాకుండా చేయాలంటున్నారు. ఇది ప్రజల డిమాండే కదా, దేశానికి సంబంధించిందే కదా, న్యాయమైందే కదా. కనుక వాళ్ళు అడిగే డిమాండ్లో ప్రజలకి సంబంధం లేని ఏ డిమాండ్ ఉండదు, గొంతెమ్మ కోరికల లాంటి డిమాండ్ అంతకంటే ఉండదు. ఈ దేశ ప్రజల డిమాండ్సే ఉంటాయని నేను భావిస్తున్నా. గత కొంతకాలంగా చూసుకుంటే మావోయిస్టుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి, బలగాలే పైచేయి సాధిస్తూ ఉన్నాయి. ఎన్కౌంటర్లు కావచ్చు, ఎదురుకాల్పులు కావచ్చు, మావోయిస్టుల సంఖ్యనే ఎక్కువగా చనిపోతున్న వారి సంఖ్య ఉంది. చాలామంది లొంగిపోతూ ఉన్నారు, మావోయిస్టుల బలం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ క్రమంలోనే శాంతి చర్చలు అనే పేరుతోటి కొంత సంధి పరిస్థితులు ఏర్పరిచి మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, యాక్టివ్ కావాలి, బలం పెంచుకోవాలని ఎత్తుగడని మావోయిస్టులు చేస్తున్నారు అనుకోవచ్చా? మావోయిస్టు పార్టీ బలహీనపడింది అనే మాట ఈ రోజుతో మొదలైంది కాదు. నక్సల్బరీ పోరాటం 1967లో మొదలైంది. 67లో మొదలైనప్పుడు ఆనాటి ప్రభుత్వం నక్సలైట్లను మొత్తం చంపేసినాం, నక్సల్బరీలో ఇంకేమీ లేదు అన్నారు. తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో మొదలైంది, బీహార్లో మొదలైంది, తెలంగాణలో మొదలైంది. 1973, 74 వచ్చే నాటికి జలగం వెంగళరావు మొత్తం శ్రీకాకుళాన్ని అణిచివేశాను, ఖాళీ చేయించాను, చంపేశాను, ఇంకెవ్వరూ లేరు నక్సలైట్లు అన్నాడు. తర్వాత తెలంగాణకు వచ్చేసరికి అద్భుతంగా సిరిసిల్ల జగిత్యాల పోరాటం నడిచింది. సిరిసిల్ల జగిత్యాల పోరాటాన్ని ఆనాడు చెన్నారెడ్డి అణిచివేసిన అని అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి స్వయంగా రాజశేఖర రెడ్డి చర్చలకు ఆహ్వానించాడు. ప్రతి సందర్భంలో అణిచివేస్తున్నాము, ఏమి లేదు అంటున్నారు. ఇప్పుడు కూడా అట్లాంటి ఒక వాదన వచ్చింది. అందుకే
మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, ప్రధానమంత్రులు మారారు, డీజీపీలు మారారు, కానీ మావోయిస్టులు మాత్రం ఇవాళ దేశమంతా విస్తరించారు. ఒక గ్రామంలో మొదలైన వాళ్ళు దేశమంతా విస్తరించి దేశమే ఏమంటుంది? ప్రధానమంత్రి, హోంమంత్రి ఏమంటున్నారు? మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకి ప్రమాదం అంటున్నారు. మరి అంతర్గత భద్రతకి ప్రమాదం అంటే మీరు ఎప్పుడో అణచివేశాము ఇంకా లేరన్నారు కదా, ఇంతోమంది ఎక్కడ తయారయ్యారు అంటే భారతదేశంలో సమస్యలు ఉన్నాయి కనుక ఈ సమస్యల ప్రాతిపాదికనే ఇంతమంది తయారయ్యారు. అందుకే ఎప్పుడైనా సరే వాళ్ళు చర్చలు అంటున్నారంటే చర్చల వలన ఏదో రిక్రూట్మెంట్ పెంచుకోవాలని, చర్చల వలన ఏదో వాళ్ళు ఎక్కువగా చేయాలనేది ఏమి ఉండదు. చర్చలు ఉన్నా చర్చలు లేకపోయినా వాళ్ళు ప్రజల్లో ఉన్నంతకాలం, వాళ్ళ సిద్ధాంతానికి బలం ఉన్నంతకాలం, ఆ సిద్ధాంతం న్యాయమైంది అనుకున్నంతకాలం ఖచ్చితంగా వాళ్ళ పార్టీ బలం వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు అనేది చరిత్ర ఇప్పటి వరకు రుజువు చేసింది. చివరిగా సార్, చాలా ఉద్యమాలు మీరు చూసుంటారు, గమనించి ఉంటారు, అధ్యయనం చేసి ఉంటారు. ఒక ఉద్యమం అనేది మార్పులు చెందుతూ పరిణామక్రమాలు మార్చుకుంటూ తన ఉద్యమ స్థితిని దాని ఏమంటే తీరుతెన్నులు మార్చుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే మావోయిస్టులు అడవుల్లో ఉండి పోరాడేదానికంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా బయటకు వచ్చి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా పోరాట పంతాన్ని మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే భారతదేశంలో ఎవరైనా సరే ప్రాణం పోగొట్టుకోవాలని ఎవరు అనుకుంటారండి? బతికుండి సాధించాలనుకుంటారు, ప్రాణంతో పోరాడాలనుకుంటారు. ఆ విధంగానే మొట్టమొదలు ఇక్కడ బయట ప్రజల్లో ఉండి పోరాటం చేశారు. ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్న వాళ్ళని పట్టుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపుతూ ఉంటే, ఇక ఇట్లా చంపుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండి పనిచేయలేమని వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండి అజ్ఞాతంగా ఉండి పనిచేస్తున్నారు. కనుక ఎవరైనా న్యాయంగా బయట పనిచేసే పరిస్థితి ఉందా ఇవాళ దేశంలో? ఏ రాజకీయ నాయకుడైనా చట్టబద్ధంగా పనిచేసే అవకాశం ఉందా? రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. రాహుల్ గాంధీ ఆయన ఏమన్నా నక్సలైటా, లేకపోతే ఆయన ప్రజాస్వామిక ఈ దేశాన్ని మొత్తం రక్షించేటటువంటి మనిషి అయితే కాదు కదా. ఆయన పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేసే వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది. వాళ్ళు దోపిడీలో భాగమైనరు, వాళ్ళు ఈ దేశం ఈ స్థాయికి రావడానికి కారణమైనరు. కనుక అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అర్బన్ నక్సలైట్ అని కేసు పెడుతున్నారు. చాలామంది మేధావుల మీద కేసు పెట్టి, లాయర్ల మీద, ప్రొఫెసర్ల మీద కేసు పెట్టి జైల్లో తోసేశారు. కనుక బహిరంగంగా పనిచేసే అవకాశం ఇక్కడ లేదు. ఇవాళ మీతో నేను మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడిన విషయాలను కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. నవీన కూడా అర్బన్ నక్సలైట్ అని కేసు పెట్టి రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి నేనేమో మావోయిస్ట్ అండి జైల్లో పెట్టడానికి? నేనేమి ఈ దేశాన్ని అజ్జేయడానికి పనిచేశాను? మాట్లాడుతుంటా, ఉపన్యాసం ఇస్తా, వ్యాసాలు రాస్తుంటా, పాఠాలు చెప్తుంటా, విప్లవ రచయితల సంఘంలో పనిచేస్తుంటా. ఇదే కదా మేము చేసేది. కనుక బయట బహిరంగంగా పనిచేసే ఒక వాతావరణం లేదని చెప్పే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు. అందుకోసం బయటకు వచ్చి పనిచేసే అవకాశం ఉంది ఈ రోజుల్లోనైతే నేను అనుకోవటం లేదు. అయితే ఈ విషయంలో మావోయిస్టు పార్టీ నిర్ణయించుకుంటుంది, ఎట్లా పనిచేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఆ పార్టీ దానికి ఒక నిర్మాణం ఉంది కనుక. ప్రస్తుతం ఉన్న ఈ నివురుగప్పిన నిప్పులాంటి ఉన్న ఈ పరిస్థితుల్లో అటు కేంద్రాన్ని మీరు ఏం కోరుతారు? మావోయిస్టులకు ఏదైనా సలహా సూచన చెప్పాలంటే ఏం చెప్తారు? నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నానంటే తమ బలగాల్ని వెనక్కి తీసుకొని వెంటనే ఒక ప్రతినిధి బృందాన్ని ప్రకటించి మీరు మావోయిస్టులతో చర్చలు చేయండి అని కోరుకుంటున్నా కేంద్ర ప్రభుత్వాన్ని. మావోయిస్టుల వైపు ఏం కోరుకుంటున్నానంటే మీరు మీ శిబిరాలకే పరిమితమై మీరు కాల్పులు జరపకుండా, ఎక్కడ సైనిక చర్యలు చేయకుండా ఆయుధాలతో మీరు ఏ విధంగా అయితే చర్చలకు వస్తామని ప్రకటించారో అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. రెండు వైపుల నుంచి ఎక్కడ ప్రాణ నష్టం జరగొద్దు. ఇక్కడ సైనికులైనా పోలీసులైనా మన పిల్లలే, ఈ దేశ బిడ్డలే. మావోయిస్టులు ఈ దేశ బిడ్డలే. ఎవరి ప్రాణం పోయినా అది విలువైందే. అందుకోసమే ప్రభుత్వం ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, బాధ్యతగా ఆలోచించాలి. మావోయిస్టులు అంతే బాధ్యతగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. అంటే మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ సద్దుమణగాలంటే ఒక శాంతి చర్చలే ప్రధానంగా కనిపిస్తున్న ఒక మార్గం. శాంతి చర్చల ద్వారానే అటు నక్సలైట్లు కూడా తగ్గి బాధ్యతగా ఆ శాంతి చర్చలకు వాళ్ళు పాల్గొనాలి, ఆయుధాలు వదలాలి. ఇటు కేంద్ర బలగాలు, కేంద్రం కూడా ఆయుధాలు, దాడులు, ఎన్కౌంటర్లు లాంటివి కాకుండా బాధ్యతాయుతంగా ఆలోచించి అటు ఆదివాసులను, అమాయక ఆదివాసులను, నక్సలైట్లను ఎటువైపు ప్రాణ నష్టం జరగకుండా శాంతియుతంగా ఈ పరిస్థితులకి ఒక చర్మగీతం పాడాలి, శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలని చెప్పేసి ప్రొఫెసర్ కాసిం సార్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.